వెల్కమ్ టు యోదాస్ కిచెన్. ఈరోజు మీకు నేను చికెన్ ఫ్రై కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 1 kg చికెన్ తీసుకొని దీనిలో సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటానే మీకు చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మనము కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కడాయి వేడైందండి. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకుని తర్వాత నేను కర్రీలో ఏమేమి వేయాలో అన్నీ మీకు చూపించుకుంటూ వేస్తానండి. కేజీ కర్రీకి ఆయిల్, ఫ్రై కర్రీ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువనే తీసుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఒక 4 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా బండ పువ్వు, పచ్చిమిర్చి నేను ఇలా కొద్దిగా బరకగా చేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకుందాము. ఉల్లిగడ్డలు కూడా ఇలా సన్నగా తరుగుకోవాలండి. మనము పేస్ట్ కాకుండా ఇలా సన్నగా తరుగుకొని వేసుకోవాలి. మనము ఫ్రై కోసము కర్రీ చేస్తున్నాం కదా, ఇలానే వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇది బాగా వేగే వరకు కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా మెంతు పొడి వేస్తున్నాను. చూడండి, ఈ మసాలా అంతా ఫ్రై అయిందండి. ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనము పసుపు వేసుకుందాం. కర్రీకి సరిపడా పసుపు వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ కారం వేస్తున్నానండి. మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం కదా, 1 స్పూను 1.5 స్పూన్ వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకోకూడదు. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాం కాబట్టి ఇది కొద్దిగా వేసుకోవాలి. సాల్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చిమిర్చి పేస్టు ఈ కారంకి మన సాల్ట్కు ఇది కరెక్ట్గా సరిపోతుంది. 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనము చికెన్ను ఇందులో వేసుకుందాం. ఈ మసాలా గ్రేవీ అంతా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు చికెన్ దీంట్లో వేసుకొని కలుపుకుందాం. బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్కి మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము మూత పెట్టుకొని చికెన్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి కర్రీ ఎలా అవుతుందో. ఒకసారి కలుపుకోవాలి. బాగా కింద నుంచి బాగా కలుపుకోవాలి. కర్రీని ఇలానే ఉంచాలండి, మూత పెట్టకూడదు. ఇక మూత పెట్టామంటే వాటర్ వస్తాయి. కొద్దిసేపు పెట్టుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మనం కర్రీలో కొబ్బరి పొడి వేసుకుందాము. 2 స్పూన్స్ వరకు కొబ్బరి పొడి వేయాలి. చూడండి, కర్రీ బాగా ఫ్రై అయిందండి. ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు 1 స్పూను చికెన్ మసాలా వేసుకుందాం. ఇప్పుడు చివరన కసూరి మేతి వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలాగే ఉంచి దింపేసుకోవాలండి. చికెన్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేస్తేనే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీరు ట్రై చేయండి. యోదాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చికెన్ ఫ్రై కర్రీ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని
బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చికెన్ ఫ్రై కర్రీ రెడీ అయిందండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ ఫ్రై కర్రీ అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యోధాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.